కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడికత్తి శ్రీను తరపున సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని హైకోర్టు అనుమతించింది. రేపు జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్పై వెంటనే విచారించాలని హైకోర్టు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ మెన్షన్ చేశారు. గత 5 రోజుల నుంచి జరిగిన పరిణామాల్ని శ్రీనివాస్ కోర్టుకి వివరించారు. 5 ఏళ్ల నుంచి కోడికత్తి శ్రీను బెయిల్ లేకుండా జైల్లో మగ్గుతున్నాడని న్యాయవాది శ్రీనివాస్ కోర్టుకు వివరించారు. అంతేకాకుండా సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి సోదరుడు చేసిన నిరవధిక దీక్షను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రేపు విచారణను పోస్ట్ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో కోడికత్తి శ్రీను నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఆరోగ్యం క్షీణించిన దీక్ష కొనసాగిస్తానని శ్రీను జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. లీగల్ ఇంటర్వ్యూకు అనుమతి ఇవ్వగా తోటి ఖైదీలు శ్రీనును చేతుల మీద మోసుకొచ్చారు. కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. నరేష్, కోడికత్తి శ్రీను కేసులో బెయిల్ పిటిషన్ పై వెంటనే విచారణ జరపాలని ఈ రోజు ఏపీసీఎల్సీకి సంబంధించిన న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ హైకోర్టులో ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. ఉదయం కోర్టు ప్రారంభమైన వెంటనే మెన్షన్స్ టైంలో ఈ మెన్షన్ చేశారు. గత 5 రోజుల నుంచి జరిగిన తాజా పరిస్థితులను కూడా ఆయన ధర్మాసనానికి వివరించారు. కోడికత్తి శ్రీను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో తన కేసులో ముఖ్యమంత్రి జగన్ వచ్చి వెంటనే సాక్ష్యం చెప్పాలని చెప్పి నిరవధిక దీక్ష పూనుకున్నారని, అదేవిధంగా ఆయన తల్లి సోదరుడు కూడా నిరవధిక దీక్ష పూనుకోవడంతో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమించింది అని కూడా శ్రీనివాస్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం కోడికత్తి శ్రీను కేసుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఏ బెంచ్ లో విచారణకు ఉంది అని ప్రశ్నించగా ఇదే బెంచ్ లో విచారణకు ఉంది అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో వెంటనే ధర్మాసనం ఈ పిటిషన్ ను రేపు ఉదయం విచారణకు ఉంచాలి అని చెప్పి రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. కోడికత్తి శ్రీను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో దీక్షకు పూనుకున్నారని, అయితే అతను దీక్షను విరమించాలని చెప్పి అక్కడ జైలు అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఇదే సమయంలో విజయవాడలో ఆయన తల్లి సావిత్రమ్మ సోదరుడు నాగరాజు కూడా దీక్షకు పూనుకున్నారని, వీళ్ళిద్దరూ కూడా గత రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అయితే గత రాత్రి వివిధ పక్షాల నేతలు సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తి మేరకు వాళ్ళు దీక్ష విరమించినప్పటికీ ఆమె శ్రీనివాస్ తల్లి వృద్ధాప్యంలో ఉన్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి కూడా శ్రీనివాస్ ధర్మాసనానికి వివరించారు. ఈ వాదనలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వెంటనే పిటిషన్ పై విచారణ చేపడతామని చెప్పడమే కాకుండా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ NIAను కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. రేపు కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.